హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో అందరికీ నచ్చేలా ఒక మంచి టేస్టీ చికెన్ ఫ్రై అయితే చూపిస్తాను. చూస్తుంటేనే నోరుతుంది కదూ. ఇంకా తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం 4-5 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఇంకా కొంచెం కరివేపాకు. ఈ చికెన్ ఫ్రైకి టేస్ట్నిచ్చేది ఈ ఉల్లిపాయ కరివేపాకేనండి. మెయిన్గా ఈ రెండు ముఖ్యంగా ఉండాలి. మనకు పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా మనకి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. నేనైతే పొడవుగా కట్ చేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది, నాకు ఇలానే ఇష్టం. ఇంకా ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ని 2 సార్లు మంచిగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, ఇంకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టేలాగా కలిపితేనే మనం తినేటప్పుడు ముక్క సప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను స్పూన్తో కలుపుకుంటున్నాను, మీరు చేత్తో కలపండి. ఇంకా బాగా మనకి ముక్కలకి మసాలాలన్నీ బాగా పడతాయి. నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకే నేను చేత్తో కలపడం లేదు, స్పూన్తో కలుపుకుంటున్నాను. చూడండి, ముక్కలకంతా ఉప్పు కారం బాగా పట్టేసింది. ఇంకా మూత పెట్టేసి అలా కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేయించుకుందాము. ఇందుకోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ మారితే చాలు. కొంతమంది ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడరు. ఎక్కువగా ఆనియన్స్ వేస్తే కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ చికెన్ ఫ్రైకి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే మనకు చికెన్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 4-5 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి కరివేపాకును చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. కరివేపాకు తినడం మీకు బాగా ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకి ముక్కతో పాటు కరివేపాకు తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ చేస్తూ మనం ఒక ప్లేట్లోకి వీటన్నింటినీ తీసేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు, మీరు చూసి వేసుకోండి. ఎక్కువగా వేసారంటే మనకి చికెన్ అంతా ఆయిలీగా ఉంటుంది, తినడానికి ఏం బాగుండదు. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ సపరేట్గా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ముందు ఆనియన్స్ వేయించిన ఆయిలే నేను అలానే అందులోనే కొద్దిగా జీలకర్ర వేసి తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు కడాయికి అంటుకోకుండా మనము అలా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ ఇలా స్ప్రెడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా సగం వరకు ఆవిరైపోయింది. ఇలా మనం మూత పెడుతూ కలుపుతూ వాటర్ మొత్తం పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మనకి 60% వరకు మనకి చికెన్ ముక్క అనేది ఉడికిపోయింది. ఇంకా ఒక 40% వరకు మనకి ఉడకాలి. ఈ వాటర్ మొత్తం ఇమిడిపోతే మనకి ముక్క అయితే బాగా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనకి ముక్క మొత్తం బాగా ఉడికినట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ సింపుల్ చికెన్ ఫ్రైని బ్యాచులర్స్ అయినా వంటరాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేశాక అలా ఒక్కసారి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటెతో అలా కలుపుకోవాలి.
ఇంకా ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్న గరం మసాలా నేను వేసుకుంటున్నాను. ఇంట్లో గరం మసాలా అయితే మనము ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి ఆ స్మెల్ కానీ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీస్లో వేసుకుంటే. నేనైతే ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను గరం మసాలా. ఇంకా లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది అంతే. నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయలేదు. అంతేనండి, మన సింపుల్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చిందా మరి? ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఈసారి చికెన్ ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా సరే ఆహా అనాల్సిందే. అవును, ఇంతకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీని మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.